హాయ్ స్టూడెంట్స్, టుడే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ 1A టాపిక్లో 4 మార్క్స్ ఇంపార్టెంట్ నేర్చుకుందాం. ఓకేనా? అయితే 1A 4 మార్క్స్లో ఓకేనా 1A 4 మార్క్స్లో ఏపీ అండ్ తెలంగాణ మార్చ్ 2020లో ఏమేమి క్వశ్చన్స్ ఇచ్చారో ఒకసారి చూద్దాం. ఎందుకంటే కొన్ని ఒకేలా వచ్చేదే కదా, అవి క్వశ్చన్స్ అసలు ఎట్లా ఇచ్చాడో ఒకసారి 4 మార్క్స్లో చూసుకున్నాక ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా డిస్కస్ చేసుకుందాం. సరేనా? నౌ కమ్ టు పాయింట్. ఈ పేపర్ వచ్చి తెలంగాణ మార్చ్ 2020 పేపర్. ఓకే, చూడండి ఎలా వస్తుంది. ఎవ్రీ 11th బిట్ మనకి మ్యాట్రిక్స్లో వస్తుంది. A4 4 5 వచ్చి వచ్చింది. 12th బిట్ వచ్చి λ = -146/17. ఈ ప్రాబ్లం చూడండి, మళ్ళీ చెప్తున్నాను. ఈ ప్రాబ్లం మనకి తెలంగాణ ఏపీ వాళ్ళకి కూడా సేమ్ ప్రాబ్లం ఇచ్చాడు. ఓకేనా? అక్కడ కూడా చూపిస్తాను. 12th గుర్తుపెట్టుకునేది ఈ ప్రాబ్లం ఇచ్చాడు, సేమ్ ప్రాబ్లం ఇచ్చాడు. ఓకే, దిస్ ద వెక్టర్స్ 13 14 ఎవ్రీ 13 and 12 and 13 వెక్టర్స్లో వస్తున్నాం. ఇది ఎడిషన్ ఆఫ్ వెక్టర్స్, ఇది వచ్చి ప్రోడక్ట్ ఆఫ్ వెక్టర్స్. ఓకే, మాడ్యులస్ ఆఫ్ ఏ క్రాస్ బి ఫైండ్ అవుట్ చేయడం ఇచ్చాడు. ట్రిగ్నోమెట్రీలో మనకి 2 ప్రాబ్లమ్స్ వస్తాయి, 14 15. 16th వచ్చి ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీ, 17th వచ్చి ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్. ఓకే, సరేనా? ఇప్పుడు మనం ఏపీ పేపర్ చూద్దాం. ఏపీ పేపర్ చూడండి, ఇక్కడ సెషన్ బి. ఓకే, ఫస్ట్ మ్యాట్రిక్స్ 11th బిట్ చూడండి. మ్యాట్రిక్స్ A ఇంటూ A డాష్ ఈక్వల్ టు A డాష్ ఇంటూ A ఈక్వల్ టు I అని ప్రూవ్ చేయడం అది వచ్చింది. చూసారా? 12th బిట్ సేమ్ ప్రాబ్లం వచ్చింది, చెప్పాను కదా. 12th బిట్ సేమ్ వచ్చింది, λ = -146/17. ఓకే, నెక్స్ట్ 13th వచ్చి చూడండి, ఇక్కడ వెక్టర్స్ ఏరియా ఆఫ్ ద పారలోగ్రామ్ వచ్చింది. ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద పారలోగ్రామ్. ఓకే, 14th చూడండి, ఇక్కడ sin power 4 π/8 ఈ టైప్ వచ్చింది, 3/2 ప్రూవ్ చేయమని. నెక్స్ట్ వచ్చి 15th వచ్చి దిస్ వల్ల. ఓకే, చూడండి 16 ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీ మనకి ఈ ప్రాబ్లం వచ్చింది ఏపీ వాళ్ళకి. నెక్స్ట్ 17th వచ్చి చూడండి, ఇక్కడ రెండు ఏపీ అయితే ప్రూవ్ దట్ ఏబీసీఆర్ అండ్ ఏపీ అని వచ్చింది. ఓకేనా? అంటే మనకి నేను ఏపీ అండ్ తెలంగాణ పేపర్లు చూపిస్తున్నాను. ఇప్పుడు మనం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేను రాసి చూపిస్తున్నాను. ఓకేనా? చూడండి, ఇక్కడ 4 మార్క్స్. ఎవ్రీ 11th బిట్లో మనకి ఏమొస్తుంది, ఫస్ట్ ఇక్కడ మనకి మ్యాట్రిక్స్లో వస్తాయి. ఓకేనా? చూడండి, కొన్ని ఫస్ట్ నేను రాసాను ఇంపార్టెంట్వి. ఇది మ్యాక్సిమం నేను 90% వచ్చేవి ప్రాబ్లమ్స్ రాశాను. ఓకేనా? మీరు మార్చ్ పేపర్ చూసుకోండి, దాంట్లో 20% వచ్చే ఛాన్సెస్. నెక్స్ట్ మనం ఏవైతే నేను చెప్తున్నానో 4 మార్క్స్ ఇక్కడ కంపల్సరీ ఇవి మొత్తం మీరు నేర్చుకుంటే 20కి 20 వస్తాయి. ఓకేనా? మీరు జస్ట్ పాస్ అవ్వాలనుకుంటున్నా సరే నేర్చుకోవచ్చు, లేకపోతే లేదు 75 రావాలంటే నేను ఆల్రెడీ 7 మార్క్స్ పెట్టాను, ఇది 4 మార్క్స్ అనమాట. అట్లాగే 2 మార్క్స్ నెక్స్ట్ పెడతాను. అట్లాగే 1A 1B 2A 2B కూడా పెడుతున్నాను. ఓకేనా? సరే, అందరు పాస్ అవ్వాలనే విషయంతో పెడతాను. మంచి మార్క్స్ రావాలని కూడా 75 రావాలంటే సరే ఇవి ప్రిపేర్ అవ్వాలి. ఓకేనా? సరే, నా A = Z/A థియరం మ్యాట్రిక్స్లో. నెక్స్ట్ దిస్ చూడండి, ఇది ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ. 11th బిట్లో మనకి వచ్చే ఛాన్సెస్ అనమాట. ఇవి మ్యాథమెటికల్ ఇండక్షన్ యూజ్ చేసుకుంటా ప్రూవ్ చేయాల్సినవి ఈ రెండు. ఓకేనా? సెవెంత్ బిట్ చూడండి, ఇక్కడ ఏబీ హోల్ డాష్ ఈక్వల్ టు B డాష్ ఇంటూ A డాష్ ప్రూవ్ చేయడం. 8th బిట్, 9th బిట్, 10th బిట్ ఏ ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయడం. ఓకే, ఇవి అంటే అతని నేను రాశాను ఇక్కడ. ఇవి కాక నేను ఆల్రెడీ మీకు పెట్టాను కదా, అవి నేర్చుకుంటే మీకు క్లారిటీగా సరిపోతాయి ఇవి. ఓకేనా? 11th బిట్కి. నా 12th బిట్కి వద్దాం. ఎవ్రీ 12th బిట్ వచ్చి మనకి ఎడిషనల్ వెక్టర్స్లో వస్తుంది. ఓకే, సిఏ కోపులాలని ప్రూవ్ చేయడం. ఓకే, నెక్స్ట్ రెగ్యులర్ హెక్సాగన్ అయితే గుర్తుంది కదా, 3AD బార్ = 6AO బార్ ఇక్కడ ప్రూవ్ చేయడం. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఆర్థో సెంటర్ అయితే మనకి OA + OB + OC = OH ఇది ఒకటి. నెక్స్ట్ చూసారా, ఇది ఈ ప్రాబ్లం చూసారా, ABTSకి ఒకటే ప్రాబ్లం వచ్చింది కాబట్టి ఇది కూడా సార్ చూడండి. ప్రస్తుతానికి కాదు, ఎవరో ఒకరికి రావచ్చు రాకపోవచ్చు, కాబట్టి నేర్చుకుంటే బెస్ట్ కదా, ఒకసారి నేర్చుకుంటే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఇది కోపులాలను ప్రూవ్ చేయడం. నెక్స్ట్ ఫైండ్ అవుట్ XY వాల్యూస్, ఎలెక్టివ్ దీస్ ప్రాబ్లమ్స్. ఓకే, ఇది అంతే. అంటే ఇది టెస్ట్ ఫర్ కొలినియారిటీ, ఇది కూడా నేర్చుకుంటే టెస్ట్ ఫర్ కొలినియారిటీ. ఓకేనా? ఈ ప్రాబ్లం ఒకటి. ఓకేనా? నెక్స్ట్ 7 రాశాను దీంట్లో, అంటే మీకు మోడల్స్ అని రాశాను, నేర్చుకుని మీకు లైక్ ప్రాక్టీస్ ఉంటుంది అనేసి. ఓకే, నెంబర్స్ మారచ్చు, ఇవే ABC లాంటి 1 2 3 ఇవే ఉండవని కాదు, అక్కడ ఐజేగా ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, నెంబర్ ఏదైనా మారచ్చు, బట్ ఎలా చేయాలి ప్రొసీజర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, నా ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. నా వెక్టర్స్లో 13th బిట్, దిస్ ఇస్ ఎవరీ 13th బిట్ ఎలా వస్తుంది, ప్రొడక్ట్ ఆఫ్ వెక్టర్స్లో నుంచి వస్తుంది. ఓకేనా? చూడండి, ఇక్కడ ఫైండ్ ద యూనిట్ వెక్టర్ పర్పెండిక్యులర్ టు ద ప్లేన్ పాసింగ్ త్రూ ద పాయింట్స్ ఇచ్చినప్పుడు
ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి అంటే పాయింట్స్ ఏమైనా ఇవ్వచ్చమ్మా. ఓకేనా, ఇదే ఇవ్వాలని కాదు, మీరు ప్రాక్టీస్కి ఇంకా 2-3 ప్రాబ్లమ్స్ తీసుకొని చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వాల్యూమ్ ఆఫ్ పారలెలోపాయిడ్ ఇది ఒకటి. ఓకే, నెక్స్ట్ వాల్యూమ్ ఆఫ్ టెట్రాహెడ్రన్. చూడండి, నేను స్లోగానే చూపిస్తున్నాను మీకు. ఓకే, ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్. ఓకే, నెక్స్ట్ క్యూ ప్రాబ్లమ్స్ అయితే లాస్ట్ ఇయర్ ఇవ్వలేదు ఇద్దరికి, కాబట్టి మీరు క్యూ ప్రాబ్లమ్స్ 2 ఉన్నాయి, నేర్చుకున్నాం ఇవి 2. ఓకే, కాస్ ఈక్వల్ 1/3 ఒకటి, నెక్స్ట్ సెమీ సర్కిల్ ఈజ్ రైట్ యాంగిల్ ఒకటి. ఓకే, నెక్స్ట్ ఇవి ఏ క్రాస్ బి క్రాస్ ఏ క్రాస్ డి. ఏ క్రాస్ బిని గుర్తుంది కదా, డెట్ చేయడం ఒకసారి ప్రాక్టీస్ చేయండి ఈజీని. నెక్స్ట్ చూడండి ఇక్కడ ఏమన్నమాట 10th బిట్ చూసారా. 10th బిట్ వచ్చి మొన్న మార్చి తెలంగాణ వాళ్ళకి ఇచ్చారు మా క్వశ్చన్, మళ్ళీ రాశాను నేను, మీకు గుర్తుంటుంది అనేసి. ఓకేనా, సరే ఈ టైప్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఎవ్రీ 13th బిట్లో. ఓకేనా, ఇవి ప్రాక్టీస్ చేసుకుంటే సరిపోతుంది. ఎవ్రీ 14th బిట్ నుంచి ట్రిగ్నోమెట్రీ స్టార్ట్ అవుతుంది. 14th బిట్ చూడండి మనం ఎలా రాశాను ఇక్కడ. చూడండి, మల్టిపుల్ ట్రయాంగిల్ అయితే కాస్ ఏ కాస్ 2a కాస్ 4a ఈక్వల్ టు sin 16a/16 sin a. అయితే హెన్స్ రిడ్యూస్ దట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ మోడల్ మై వనీనో. ఓకే, ఇదిగోండి ఈ ప్రాబ్లం వచ్చింది ఎవరికి, ఏపీ వాళ్ళకి వచ్చింది. ఓకే, నెక్స్ట్ చూడండి ఇక్కడ అదే కాస్ట్లో కూడా ఉంది, జాగ్రత్త చేయండి. చూడండి ఈ టైప్ అన్ని జాగ్రత్త 3/2 ఇవన్నీ నేను వీడియోలో ఉన్నాయి ఆన్సర్స్, ఒకసారి చెక్ చేయండి మీరు. ట్రిగ్నోమెట్రీ అని కొట్టినా ట్రిగ్నోమెట్రీ ఇంటర్మీడియట్ అని ప్లేలిస్ట్లో ఉంటుంది, ఫస్ట్ ఇయర్ ఇవన్నీ ఒకసారి చెక్ చేయండి, దొరుకుతాయి. ఓకే, ఆన్సర్స్ tan A + cot A ఇది కూడా ఇంపార్టెంటే 4 మార్క్స్కి. ఇది మనం వచ్చిందమ్మా, మార్చి వాళ్ళకి వచ్చి, ఇది తెలంగాణ వాళ్ళకి వచ్చింది క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ sin A, this is also important. sin A into sin 60 plus A into sin of 60 minus A equal to 1/4 sin 3A. ఓకే, sin 20 sin 40 హెన్స్ రిడ్యూస్ అనేసి ఇప్పుడు చేయడం. సైన్ కాస్ అనమాట. ఓకే, ఇది యాక్చువల్గా ఎంతమంది ఇచ్చేవారు, మేబీ ఇవ్వచ్చు కాబట్టి ఇప్పుడు నేర్చుకుంటే A + B = 45 degrees అయితే ప్రూవ్ చేయడం. ఇది కూడా ఇంపార్టెంట్ అనమా. ఓకే, 14th బిట్లో మనకి ఈ టైప్ వచ్చే ఛాన్సెస్ అనమాట క్వశ్చన్స్. ఓకేనా, ఇవి బాగా నేర్చుకోండి, ట్రిగ్నోమెట్రీలో ఈ టైప్ అనమాట. ఓకే, ఎస్ ఇక్కడ చూడండి sin of A + B ఇచ్చి sin of A - B ఇచ్చి ఫైండ్ tan 2A ఈ టైప్ కూడా ఇవ్వచ్చు. ఇది మార్చి 2018లో ఇచ్చారు మీ క్వశ్చన్. ఓకే, ఇది మార్చ్ ఏపీటీఎస్కి ఒక్కటే క్వశ్చన్ వచ్చిందమ్మా మార్చ్ 19లో. ఓకేనా, చూసారా మార్చ్ 2020లో ఎలాగ వెక్టర్స్లో సేమ్ అయిందో, సేమ్ క్వశ్చన్ వచ్చింది కదా, λ = -146/17. అట్లాగే ట్రిగ్నోమెట్రీలో కూడా సేమ్, అంటే 1, 2, 3 మనకి సేమ్ వచ్చే ఛాన్సెస్ అనమాట, ఒకటే వస్తుందన్నమాట. ఓకే, లైక్ దట్. ఇప్పుడు చూడండి ఇదే ప్రాబ్లమ్ 2 సార్లు వచ్చింది, అదే ఏపీ వాళ్ళకి టీఎస్ వాళ్ళకి సేమ్ అనమాట, మార్చిలో వచ్చిందనమాట. ఓకేనా, సరే మీకు ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చిందా మనం 15th క్వశ్చన్ ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్స్లో వస్తాం. ఓకేనా, ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్ జస్ట్ మనకి 4 ఫార్ములాస్ మీరు నేర్చుకుంటే సరిపోతుందమ్మా, జాగ్రత్తగా నేర్చుకోండి ఈజీగా. ఓకే, నేను ఆల్రెడీ వీడియోస్లో పెట్టాను ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్స్ అనేసి, చూడండి ప్లేలిస్ట్లో దొరుకుతుంది. ఇది కొన్ని టైప్స్ చూసుకుని ఎట్లా టైప్ అనమాట. ఓకే, sin 2x - cos 2x = sin x - cos x ఈ టైపు. ఇవన్నీ ఇంపార్టెంట్. ఓకేనా, ఇది ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్స్లో ఈ టైప్ రావచ్చు. ఓకే, ఎస్ ఇది ఒక ప్రాబ్లం చూడండి ఇక్కడ. A cos 2θ + B sin 2θ = C అయితే tan θ1 + tan θ2 ఎంత కూడా అడుగుతారు ఒకసారి, ఇది ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వద్దాం ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్లో. ఓకే, ఇది 16th బిట్లో మనకి ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ చూసారా. ఫస్ట్ క్వశ్చన్ వచ్చింది మొన్న తెలంగాణ వాళ్ళకి, సైన్లో అడగచ్చు, సైన్ ఇన్వర్స్. ఇవన్నీ చెప్పానమ్మా, సైన్ ఇన్వర్స్లో ఇస్తే ఎలా చేయాలి అనేసి మనకి వీడియోలో ఉన్నాయి, చెక్ చేయండి, ఆన్సర్స్ ఉంటాయి దానికి. ఓకే, ఈజ్ రియలీ ఆల్ ఇంపార్టెంట్ ఓన్లీ. మీ గురించి అన్నీ నేను ఫిల్టర్ చేసి రాశాను, మీరు అది బాగా రాయాలనేసి. అంటే ఇది నారాయణ మెటీరియల్ అని కాదు, చైతన్య కాదు, క్వశ్చన్స్ లాస్ట్ 4-5 ఇయర్స్ నుంచి ఏమిస్తున్నాను అంతా ఫిల్టర్ చేసి రాశాను అనమాట. ఓకే, ఒక నారాయణ చూసుకుంటే చాలా క్వశ్చన్స్ ఉంటాయి, ఒక 40-50 ఉంటాయి, అట్లా కాకుండా దాంట్లో నేను ఫిల్టర్ చేసి ఒక్కొక్క దాంట్లో 10 అట్లా 10-12 క్వశ్చన్ వచ్చేలాగా రాశాను. జాగ్రత్తగా కాబట్టి మీరు లైక్ చేయాలి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అందరూ పాస్ అవ్వే ఉద్దేశంతో. ఓకేనా, ఎస్
ఓకే, అంటే టైప్స్ ఉంటాయని రాశాను, నెంబర్స్ పెరిగినాయి అంతేగాని ఈ మోడల్స్ అనమాట. అంటే ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్స్లో ఒకటి వేరుగా రావచ్చు, వస్తే మనకి tan ఇన్వర్స్ x ఇట్లా రావచ్చు, లేకపోతే కొంచెం ఇవి కూడా ప్రిపేర్ అవ్వండి, అంటే మనకి మీకు ఫుల్ మార్క్స్ రావాలంటే. ఓకే, 17th బిట్లో వచ్చి మనకి ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్లో వస్తుంది. చూడండి, cos A cos B cos C = 1 + r/r. నెక్స్ట్ ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యాను ఇక్కడ ఆన్సర్ యాక్చువల్లీ x² + b² + c² / 2abc ఇది. ఓకే, సెకండ్ బిట్. థర్డ్ దానికి వచ్చి a² + b² + c² / 4 డెల్టా. ఇవి ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్లో మనకి ఇంపార్టెంట్ అంటే ఇదే బిట్ 7 మార్క్స్ కూడా ఇస్తున్నాడు, ఇదే బిట్ 4 మార్క్స్ కూడా ఇస్తున్నాడు. మనం జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. ఓకే, కాబట్టి నేర్చుకుంటే ఏదో దానికి వస్తుంది, ప్రిపేర్ అవ్వండి. అట్లాగా మీకు మంచి మార్క్స్ రావాలంటే స్కిప్ చేయొద్దు. ఓకే, నేను ఇది 4 నేర్చుకుంటాను అని కాదు, మ్యాక్సిమం నేర్చుకోండి. మీకు ఫుల్ మార్క్స్ రావాలంటే 4 మార్క్స్ అంటే 4 5 20 మార్క్స్. ఓకే, అన్నీ ఇంపార్టెంట్ అనమాట, అన్ని ఫిల్టర్ చేసి రాశాను నేను. ఓకే, ఫస్ట్ ఈ పేజ్లో చేయండి. ఓకే, అప్పుడు తర్వాత ఈ పేజ్లో చేయొచ్చు. అంటే 2 స్టార్ కూడా రాశాను, ఇందులో ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ నేను లాస్ట్లో కూడా రాసాను చూడండి. ఏపీ 2020లో మనకి ఈ క్వశ్చన్ వచ్చింది, తెలంగాణలో 2020 ఈ క్వశ్చన్ వచ్చింది అనమాట. ఓకే, అంటే వీటితో పాటు ఇవి కూడా నేర్చుకోండి, అంటే దీంట్లో కూడా మనకి వచ్చే ఛాన్సెస్ అనమాట. కాబట్టి ఇవి నేర్చుకుంటానే మిగతా కూడా నేర్చుకోవాలి. ఓకేనా, మినిమం ఒక క్వశ్చన్కి 9-10 క్వశ్చన్స్ నేర్చుకుంటే మీకు మంచి మార్క్స్ వస్తే బాగా ప్రిపేర్ అవ్వండి. జస్ట్ మనకి 20 డేసే ఉన్నాయి కాబట్టి బాగా ప్రిపేర్ అవ్వండి. ఓకే, ఇట్స్ ఆల్ ఆర్ ఇంపార్టెంట్. నేను కష్టపడి రాశాను కాబట్టి వచ్చి లైక్ ఇవ్వండి, ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ మై ఛానల్.